మోడీ గారు నిన్న మన పిల్లలు చదువుకున్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయానికి 100 కోట్లు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మన అన్ని రంగాలలో కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలో కోటేస్తే మూసీలో వేసినట్టే. ఈ పార్టీలో కోటేస్తే ఓటు మురిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో వచ్చి చేసే వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. ఆ 40 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో 10-20 తగ్గిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏమీ లాభం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అయితే అసలే లాభం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి పార్టీ, దోచుకున్నటువంటి ప్రభుత్వము, దోచుకున్నటువంటి కుటుంబము బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము. అన్ని రకాలుగా దోచుకున్నారు. 1000 కోట్లు దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీని ఓడించాము. ఆ పార్టీకి రేపు అనేది లేదు. కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక ప్రత్యయమేమో భారతీయ జనతా పార్టీ. మన ముందున్నటువంటి ఏకైక నాయకుడు, దేశాన్ని కలుపుకొని పరిపాలించే నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చే నాయకుడు, ప్రపంచంలో భారతదేశానికి గౌరవం తెచ్చే నాయకుడు, అవినీతి లేకుండా నీతి నిజాయితీతో పరిపాలించే నాయకుడు, ధర్మం కోసం పనిచేసే నాయకుడు, పేద కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, పేద ప్రజల కోసం పనిచేసే నాయకుడు, రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఆశీర్వదించి ఓటు వేయాల్సిందిగా, నరేంద్ర మోడీ గారికి కమలం గుర్తు ఓటు వేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికలు, ఏప్రిల్లో జరిగే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆయన మాటగా మీ దగ్గరకు వచ్చాము. నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికి వచ్చాము, మీ గ్రామానికి వచ్చాము. మీరందరినీ కోరుతా ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మన దేశంలో ధర్మాన్ని నిలబెడదాము, న్యాయాన్ని నిలబెడదాము, మంచిని నిలబెడదాము, అభివృద్ధిని ప్రోత్సహిద్దాము, పేద ప్రజల సంక్షేమాన్ని కృషి చేద్దామని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ కూడా బైక్ ర్యాలీ మళ్ళీ స్టార్ట్ చేయండి. మరి ఈ యొక్క ధన్వారం నుంచి మన అందరం కూడా మరిగల్ వరకు అందరం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క రథయాత్ర కొనసాగుతుంది. కాబట్టి మరి పెద్ద ఎత్తున వచ్చి స్వాగతించినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు వ్యక్తిగతంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తే 9.5 లక్షల కోట్లు ఇచ్చారు. మరి 17 మంది ఎంపీల దగ్గర నుంచి మనం నరేంద్ర మోడీకి కేంద్రాన్ని పంపిస్తే ఇంకా ఈ రాష్ట్ర కోసం మరి డబ్బులు కోసం పాల్గొంటాం. కాబట్టి మనందరం కూడా కిషన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని మనందరం ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి మాటలు పాల్గొంటారు. బైకులు మనం బైకులు మూవని, బైకులు మూవని, బైకులు మూవని పాటు స్టార్ట్